భయ్య ఆర్సీబీ టీంకి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదేమనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు ప్లే ఆఫ్స్ రేస్కి వచ్చేంత వరకు టీం ఎక్సలెంట్గా ఉంది. సో మరి మొన్న చూసుకుంటే జాకబ్ బెతల్ వెస్టిండీస్తో సిరీస్ ఉందని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. అటు పక్క హ్యాజల్వుడ్ చూసుకుంటే అతను ఇంజూరీ అని చెప్పేసి అతను అవైలబుల్గా లేడు. దాని తర్వాత దేవదత్ పడికల్ చూసుకుంటే అతను కూడా అసలు రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో మరి ఇప్పుడు చూసుకుంటే మనకి కొంచెం అటు కొద్దిగా గొప్ప మరి విరాట్ కోహ్లీకి కొంచెం సపోర్ట్ ఇస్తూ మరి ఓపెనింగ్లో కొంచెం సపోర్ట్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఫిలిప్ సాల్ట్ అనుకుంటే, సో ఫిలిప్ సాల్ట్ కూడా ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాడంట. ఎందుకంటే అతనికి మరి బాబు పాప పుట్టబోతున్నారంట. సో అందుకని చెప్పేసి మళ్ళీ అతను వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఇదే కనుక జరిగింది అంటే ఇక కష్టం. ఇక ఆర్సీబీ టైటిల్ కొట్టిద్ది అని చెప్పుకోవడం కూడా కొంచెం కష్టమేమో. ఎందుకంటే మరి ఉన్న అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇంకెవరు ఆడతారేడా? సో టీం చూసుకుంటే మొన్నటి వరకు ఎక్సలెంట్గా ఉంది. సో మరి ఒక్కొక్కరు వరుస పెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఇంకో పక్క చూసుకుంటే మరి అతను వెళ్ళిపోతే టిమ్ సీఫర్ట్ వస్తాడు. మరి టిమ్ సీఫర్ట్ ఏదన్నా ఆదుకుంటాడంటే మరి అతను మరి మన ఇండియాలో కూడా అంత మంచి రికార్డు ఏమీ లేదు అతనికి. సో మరి చూడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. ఖచ్చితంగా 1 or 2 మ్యాచెస్ ఖచ్చితంగా టైం తీసుకోవాల్సిందే. సో మరి ఇటువైపు ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే ఆల్రెడీ అలవాటు అయిపోయాడు కాబట్టి మొన్న కూడా ఎస్ఆర్హెచ్ మీద ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి సరిపోయింది. సో మరి టిమ్ సీఫర్ట్ వచ్చి మరి ఆ ప్లే ఆఫ్ రేస్లో డైరెక్ట్గా పాల్గొంటే మరి ఎంతవరకు న్యాయం చేస్తాడు అనేది కూడా మరి చూడాలా. సో మరి దీంతో మరి ఆర్సీబీకి ఫిలిప్ సాల్ట్ వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధాకరమైన మ్యాటర్ అనే చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఫైనల్గా మరి ఫిలిప్ సాల్ట్ వెళ్ళిపోవడం వల్ల మరి ఆర్సీబీకి ఏదైనా నష్టం జరిగిద్దా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.